హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో ఈ వ్యూ చూశారు కదా, డ్యామ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్కి వెళ్తున్నాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే పైన కార్డ్స్లో వస్తుంది, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అది చూస్తే మీకు ఈ వ్యూ అంతా నేను చూపించాను. ఇక్కడ క్యాంపింగ్ సైట్ అలా ఉంటుంది, అదంతా చూపించాను. అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు ఈ వ్యూ ఇంకా కొంచెం ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తే అక్కడ నుండి ఇంకా బాగుంటుంది అన్నారు వ్యూ. సో అందుకని చెప్పి కష్టపడి ట్రెక్కింగ్కి వెళ్ళిపోతున్నాను. కాలు బాగలేదు, సహకరించట్లే, బట్ మా వాళ్ళు వెళ్దాం అంటుంటే ఇంకా ఆగలేక వెళ్ళిపోతున్నాను. సో ఇంకా అలా పైకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ట్రెక్కింగ్ చేశాను కొంచెం, అండ్ మళ్ళీ ఆ కోట దగ్గర చేశాను ట్రెక్కింగ్. మొత్తం ఆ ట్రెక్కింగ్ వీడియో మొత్తం దీంట్లోనే ఉంది. అంటే చాలాసేపు వచ్చింది, బట్ కట్ చేయకుండా పెడుతున్నాను, చూడండి. ఇలా కిందకు వచ్చాక లోపల ఏదో ముళ్ళు దాటి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. అవి దాటి ఇలా వచ్చాము. ఈ కొండ నుండి మంచి వ్యూ ఉంటుందంట. అసలుకి ఫోటోషూట్స్ దిగుతున్నారు ఆల్రెడీ, అండ్ పెళ్ళిళ్ళకు కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ సో మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి వ్యూ. సో ఫైనల్లీ కొంచెం ట్రెక్కింగ్ చేసి ఇక్కడ వరకు వచ్చేసాము. చూడండి ఇక్కడ నుండి ఎంత వ్యూ ఉందో. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. అదంతా కోట గోడలాగా ఉంటుంది. నెక్స్ట్ అటు సైడ్ వెళ్తాం, అక్కడ నుండి వ్యూ ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుండి వ్యూ. మంచిగా ప్రశాంతంగా కొంతసేపు ఇక్కడ కూర్చుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము. కొంచెం కెమెరా అటు ఇటు ఊగింది, అంటే న్యాచురల్గా ఉండాలని చెప్పి అలానే ఉంచాను, దాన్ని ఏం చేయకుండా. సో ఈ రాళ్ళన్నీ చాలా జాగ్రత్త ఎక్కాలి. ఒక్క చోట స్లిప్ అయినా ఈ అసలుకే బండరాళ్ళు తగిలితే ఇంకా ఏమన్నా ఫ్రాక్చర్ అవ్వచ్చు, పోవచ్చు కూడా, చెప్పలేము, అంత దారుణంగా ఉంటుంది. సో అవన్నీ ఎక్కుతా కేర్ఫుల్గా తీసే వీడియో, అందుకే ఇలా క్లమ్జీగా ఉంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఎటు రావాలని చెప్పి చూస్తున్నారు. మేము కూడా ఎవరో ఇక్కడ ఫోటోషూట్ దిగుతుంటే వాళ్ళని అడిగి ఎటు నుండి రావాలా ఇక్కడికి అని చెప్పి చూసాము. బట్ ఇంతసేపు ట్రెక్కింగ్ చేసింది మాత్రం బెస్ట్. అసలుకి మంచి వ్యూ కోసం ట్రెక్కింగ్ చేసాం. అదిగోండి ఎక్కడ జరుగుతుంది ఫోటోషూట్ జరుగుతుంది. నేను ఏదో లవర్స్ ఊరికే వచ్చిండ్రు అనుకున్నా, కానీ తర్వాత డ్రోన్ ఎగురుతుంది, అప్పుడు అర్థమైంది ఓహో ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అని. సో ఇంకా ఇక్కడ కొన్ని హోటల్స్ అలా కడుతున్నారంట అటు సైడ్. ఇక్కడ కనపడుతుంది కదా, దాని దగ్గర కడుతున్నారంట. ఏదో రోప్ వే లాగా ఇక్కడ అక్కడికి పెడుతున్నారంట ఆ హోటల్కి వెళ్ళడానికి. చాలా రోజులు పడుతుంది అదంతా, ఇప్పుడల్లా అవ్వదు, చాలా టైం పడుతుంది. ఇంకా డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఇక్కడ, అంటే రాక్స్, ఇంకా వ్యూ మంచిగా ఉంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏం చేయలేదు, త్వరలో చేస్తారంట. సో ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా.
అక్కడ నుండి ఆ కోట దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ చేద్దాం అని చెప్పి, అక్కడ నుండి మంచి వ్యూ ఉంటుందని చెప్పారు ఎవరు. ఈ పొదలన్నీ దాటుకుంటూ ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు బాగానే ఉంది కానీ పోయేటప్పుడు అర్థమవుతుంది. వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో ఊరుక్కుంటూ వచ్చేసాం, పోయేటప్పుడు అర్థమవుతుంది పరిస్థితి ఏందో. పొదల్లో నుండి పోవాలి, పాములు అని ఉంటే ఇంక అయిపోయినట్టే. కానీ ఏం లేవు, మరి నైట్ టైం ఉంటాయేమో, మార్నింగ్ టైం కాబట్టి ఏం లేవు అంతగా. నేను ఒక్కనైతే ఇంత లోపలికి పొదల్లో ఉండి వచ్చామని కాదు, వీళ్ళు తోడున్నారు కాబట్టి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వచ్చేసాను. ఫైనల్లీ ఇది క్యాంపింగ్ సైట్ ఎంట్రన్స్. నా లాస్ట్ వీడియోలో చూసింటారు, అది చూడని వాళ్ళు ఉంటే ఇది మళ్ళీ చూపిద్దాం అని చెప్పి దీంట్లో చూస్తున్నాను. ఈ న్యూ ఇయర్కి వెళ్దాం అనుకున్నా కానీ బట్ కుదరట్లేదు. చాలా అంతకుముందు వెళ్ళినప్పుడు అనుకున్నా న్యూ ఇయర్కి వద్దాం ఇక్కడికని, బట్ వేరు వేరే ప్లాన్స్ వల్ల వెళ్ళడం కుదరట్లేదు. సో ఇప్పటికే ఐఫోన్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో మీ ఆ వీడియోస్ అన్ని ల్యాప్టాప్లోకి ఎక్కించాను, ఇంకా రెడీ టు గో. ఇప్పుడు అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాలి మళ్ళీ. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి. సో ఇందాక నాతో పాటు వచ్చారు కదా, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే నేను ఏదో వాకింగ్కి వెళ్తున్నారు అనుకున్నా, ఆ కోట లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను మళ్ళీ వస్తారు కదా అని చెప్పి చూస్తున్నా, అసలుకే కాలు బాలే ఎందుకులే మనకి వాకింగ్ అని. కానీ వాళ్ళు కనపడలేదు, ఇంకా అర్థమైంది వాళ్ళు లోపలికి వెళ్ళారని. సో ఇంకా అందుకని నేను కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాను, వాళ్ళని కనుక్కొని ఎక్కడ ఉన్నారో ఆ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఇది ఫైనల్లీ ఊరు.
ఈ ఊర్లో ఉండి లోపలికి వెళ్తే క్యాంపింగ్ సైట్ వస్తుంది. ఇదిగో వచ్చారు వీళ్ళు. బ్రో you went to fort? Nothing here, bro. We have to go. You guys went for walk like that? Hello. हाँ भाई. फोर्ट पे है. हाँ 30 minutes. What are you asking? Vacating, bro. Breakfast, okay. A new car, bro. Yeah, bro. 1 month only. సో ఇది కోట ఎంట్రన్స్. ఇలా వెళ్తే లోపలికి లొకేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ టెంపుల్ అండ్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా మూవీస్ తీశారు. మన రీసెంట్గా వచ్చిన పొలిమేర 2 కూడా ఇక్కడ ఉన్న టెంపుల్ దగ్గర తీశారు షూటింగ్. నైట్ టైం వచ్చామన్నా. ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే నాకు జర్నీ వీడియోలో ఉంటుంది చూడండి. తిరుపతి టు గన్నికోట జర్నీ వీడియోలో అసలుకి ఎంత ఉన్న కారులో లోపలికి జనాలు లేకపోయింటే అసలు భయపడి తెచ్చామని. అలానే కొంచెం లోపలికి వెళ్ళినాక జనాలు కనపడలేదు అమ్మాయి అనుకున్నా. ఆఫ్టర్ సీయింగ్ దట్ ఒక్కరిని రాత్రిపూట వచ్చింటే మళ్ళీ టైం కూడా అంత లేట్ కాదు, 7:30, 8 కానీ చాలా అంటే చాలా చీకటి అయిపోయింది ఇక్కడ మామూలుగా. అసలుకి ఇందులో ఈ వాటరు ఇవన్నీ చూసి చాలా అంటే చాలా ఒక్కడిని కదా. సోలో ట్రావెలర్స్ కష్టాలు ఇలానే ఉంటాయేమో కొన్ని చోట్ల. అంటే ఇంకా అమ్మాయిలు కూడా చాలామంది చేస్తుంటారు సోలో ట్రావెలింగ్. అబ్బాయిలకి ఇలా ఉంటే ఇంకా వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్తున్నారో చూడండి. మరి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళని. అంటే చూస్తుంటారు ఇన్స్టాలో, యూట్యూబ్లో. అలాంటి వాళ్ళని చాలా బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసే వాళ్ళకి అంత మంచి రీచ్ వచ్చి వాళ్ళు ఇంకా కొన్ని వీడియోస్ చేయగలుగుతారు. 10 o'clock we have to reach. Okay. We start also, we can go by 5 hours maximum. Yeah, here only na. So here viewpoint is there and masjid is there. Jama Masjid. Temple. We have to go straight, I think. Right. Actually, we were also coming to pick the car. Okay. I thought you guys going for walk like that. That's why I came back to my car because. Jail. Jail. నేను ఇరుతాలే. They are not maintained, bro. That's the problem. Hey. Which model, bro? iPhone 6, bro. You still using 6? That's also my sister's, bro. But cam will be so much good, bro. iPhone's cam. Yeah. They have not at all maintained anything. Simply they have put boards, Government of India, blah, blah. They just want to loot money, that's it, bro. There's nothing. There's no roads also here, na. No improvement. There is lot needs to be done. Bro, you know which king was built this? No, bro. Chalukya Kalyanis. Chalukya. Alright. But later I think this some Muslims king they captured it, I guess. That's why they have built the masjid and all. Very park karo, bro. End of. Oh, temple. సో ఫైనల్లీ కోట లోపలికి వచ్చేసాము. అక్కడ వెనక మసీదు, జైలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఇలా ముందుకు వచ్చాము. ఇలా పైకి వెళ్తే ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుందంట. అక్కడ ఒక రేంజ్లో ఉంటుందంట అసలుకి వ్యూ. ఆ వ్యూ కోసమే వెళ్తున్నాము. కాకపోతే చాలా డేంజరు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. ఎందుకంటే మొత్తం బండలు కదా, ఒక్క చాట స్లిప్ అయినా కింద పడితే అవుట్ మ్యాక్సిమం.
అందులో ఇక్కడ ఇంకా లవర్స్ ఉంటారు కదా, మామూలుగా రాయల పేర్లు. ఇంత కష్టపడి పైకి వచ్చి మరీ పేర్లు రాశారు వీళ్ళు ఎవరో. సో ఫైనల్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసాను. ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో, కరెక్ట్గా మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళాలి, అక్కడ నుండి చూస్తే ఇంకా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి ఇక్కడికి ఎక్కాను. ఇంకా అది మా వాళ్ళు ఎక్కారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇంకా దారిలో ఇంకా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. రాళ్ళు ఒక్కటి మిస్ అయినా కష్టం అని చెప్పి ఇంకా అలా పైకి వచ్చి వీడియో తీస్తున్నాను. అసలు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా మనకి ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఈరోజు క్లైమేట్ కూడా మంచిగా ఉంది, ఎండ కూడా లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8 or 9 అవుతుంది, ఎండ కూడా అంతగేం లేదు. సో మంచిగా ఉంది వ్యూ అసలుకి. ఇదిగా కనపడుతుంది కదా, అది కూడా ఒక టెంపుల్. ఇంతకుముందు ఎప్పుడో మరి ఎప్పట్లోనో, బట్ షూటింగ్ జరిగింది మాత్రం ఆ లోపల టెంపుల్ అనుకుంటా. ఆ పక్కన మసీదు ఒకటి ఉంటుంది. బట్ నేచర్ మాత్రం ఇక్కడ సూపర్ ఉంది అసలుకి. మీరు మంచిగా గండికోట ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే సాటర్డే మార్నింగ్ వచ్చి సాటర్డే నైట్ మంచి చిల్ అయ్యి ఇక్కడ క్యాంప్ ఫైర్ అవన్నీ ఎంజాయ్ చేసి సండే మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు పీస్ఫుల్గా చేసుకోవాలనుకుంటే సండే మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు ఈవినింగ్కి వస్తారు, నైట్ స్టే చేసి మండే మార్నింగ్ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జనాలు ఉండరు ఎవరు. మీరు ప్రశాంతంగా ఎవరు లేకుండా ఎక్స్ప్లోర్ చేయాలంటే మండే మార్నింగ్ బెస్ట్ అసలుకి. సండే మార్నింగ్ అంటే ఇంకా తెలిసిందే కదా, జనాలు అంతా ఉంటారు, గుంపులుగా ఉంటారు ఇంకా. సో ఎక్కడికి వెళ్ళడానికి కుదరదేమో. అంటే ఏ స్పాట్కి వెళ్ళినా అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకే సరిపోద్ది. సో ఇప్పుడు మళ్ళీ ఆ పైకి వెళ్తున్నాను. అక్కడ నుండి వ్యూ ఇంకా బాగుందని చెప్పారు మా వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ నుండి చాలే ఇంకా వీడియో వచ్చింది కదా అనుకున్నా, కానీ అక్కడ నుండి ఇంకా సూపర్ ఉంది బ్రో, రా బ్రో అంటుంటే వెళ్తున్నా ఇంకా. సో కష్టపడి వెళ్ళిపోతున్నా. చూడండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. నాకు ఆర్గానిక్ సబ్స్క్రైబ్స్ కావాలని నేను ఎవరికి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పట్లేదు. జస్ట్ నా వీడియో లింక్ షేర్ చేస్తున్నాను అంతే. అది కూడా నా స్టేటస్లో అండ్ ఇన్స్టాలో అలా పోస్ట్ చేస్తున్నాను, ఎవరికి పర్సనల్గా ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్ రీచ్ ఉంటేనే బెస్ట్.
ఏదో తెలిసిన ఫ్రెండ్స్ అందరికి పంపి సబ్స్క్రైబ్ చేసుకొని అనుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి నేను చేయలేదు అలా. ఫక్. చూశారు కదా, ఇది ఫైనల్ వ్యూ అసలుకి. ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో అసలుకి. కరెక్ట్గా నది మధ్యలో ఉన్నట్టుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ. ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాం. చాలా ఈత వస్తే మంచిగా దూకి ఈత కొడతారు అనుకుంటా. బట్ అంత ఎందుకు లేని ముగ్ధోళ మనకి అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. అయినా ఇంత పైన దూకితే మరి ఏమైద్దో కింద సంగతి, ఆ లోతు కూడా ఉందో లేదో కూడా తెలియదు మనకి, అంతకు తెలీదు. దీంట్లో బోటింగ్ కూడా ఉంటుంది అనుకుంటా వీకెండ్స్లో. ఇప్పుడైతే ఏం లేదు మరి, మండే కదా ఎవరు లేరు అసలుకి. సో అందుకే ఇంత పీస్ఫుల్గా తిరుగుతున్నాం ప్రశాంతంగా. కాలు బెనికి అడుగు తీసి అడుగేయలేకపోతున్నా, కష్టపడి ఇలా పైకి వచ్చేసా. ఎందుకంటే ఇంకా ఇంత దూరం వచ్చి ఎక్స్ప్లోర్ చేయలేకపోకుండా వెళ్ళిపోతే వేస్ట్ అని చెప్పి కాలు నొప్పి పుడుతున్నా ఎగురుకుంటా కుంటుకుంటా పైకి వచ్చా. నా కాలు ఏమైందో కూడా తెలియదు అప్పుడు అసలుకి. ఎక్స్రే తీయించుకోవాలి అసలుకి, అంటే ఏదో గట్టిగా అయింది అనుకున్నా కానీ దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు నాకు. బట్ గిల్టీ ఏంటంటే మంచిగా కాలికి ఇలా అవ్వకపోయింటే మంచిగా దర్శనం చేసుకొని వచ్చామని. సో బట్ కుదరలేదు దర్శనం. అందుకే మళ్ళీ నిన్న వెళ్ళొచ్చాను తిరుపతి. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. అప్పుడు కాలినడకని వెళ్ళాను కాబట్టి కొంచెం కాలు బెనికింది. క్లౌడ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలుకి. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటే ఒక 2-3 అవర్స్ మంచిగా స్పెండ్ చేయొచ్చు మీరు. ఎండ కూడా అంతగా ఏం రాదు అప్పుడల్లా. 6 కల్లా స్టార్ట్ అయ్యి వచ్చింటే మంచిగా ఉండేది అసలుకి. ఇప్పుడిప్పుడే ఎండ కొంచెం వస్తుంది, బట్ ఇక్కడ ఎయిర్ ఫ్లో బాగుంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు అలా ఫొటోస్ దిగేసి ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. సో అది గండికోటలో నా ట్రెక్కింగ్ సంగతి. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత ట్రెక్కింగ్ చేయగలిగా. అంటే నాకు ఈ నొప్పితో ఎక్కడికి వెళ్ళలేకపోయాను, బట్ వీళ్ళు రా అని చెప్పి తీసుకెళ్ళారు నన్ను, మంచిగా ఎక్స్ప్లోర్ చేయించారు. వీళ్ళు లేకపోయింటే నేను మహా అయితే ఆ కార్లో దిగి అక్కడే కొంచెంసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేవాడిని. ఇంత ట్రెక్కింగ్ చేసి ఈ వీడియో అంతా తీసేవాడిని కాదు. అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. తిరుపతి నుండి అలాగో వెళ్తున్నాం కదా, గండికోట చూసేసుకొని వెళ్దాం అని చెప్పి వచ్చేసాను. అంటే కాలు బాగాలేదని తెలుసు కూడా, బట్ ఎలాగో ఇటు ఇంత పక్కనే ఉంది కదా అని చెప్పి ఊరికే కొంతసేపు అయినా చూసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాను. బట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడే స్టే చేసి మళ్ళీ నైట్ డ్రైవ్ ఎందుకులే అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. సో ఇంకా ఇక్కడ నుండి ఇంకా ఇక్కడ సైట్ సీయింగ్వి ఉన్నాయి, టెంపుల్స్, మస్జిద్ అవన్నీ. ఆ వీడియోస్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోతున్నాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో అవి మీరు తప్పకుండా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నా చాలా రోజుల క్రితం వెళ్ళిన ట్రిప్ ఇది. అండ్ దీని తర్వాత కొహైడో బుట్ట వెళ్ళాను. ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాను.
కొంచెం బిజినెస్ లాగా సెట్ చేసుకొని enjoying the view, bro. అప్పుడు మంచిగా ట్రిప్ వెళ్దాం అని చెప్పి నెక్స్ట్ ఇయర్లో మంచిగా BMW బైక్ కొనుక్కొని లడాక్ ట్రిప్ వేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని రైడ్స్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. ఇదిగోండి నా ట్రెక్కింగ్ పార్ట్నర్స్ వీళ్ళు లేకపోతే నేను ఇంత తిరిగేవాడిని కాదు, ఇంత ఎక్స్ప్లోర్ చేసేవాడిని కానీ, ఇంత వీడియో తీసేవాడిని కాదు. వీళ్ళ ప్రోత్సాహంతో నేను అలా తిరిగేసి వీడియో తీసేది. Thank you so much, guys, for the company last night, and thanks for joining me in exploring the things here. Thanks a lot, bro. No worries, bro. Yeah. Bye. Bye, bro. అండ్ ఇంకా చాలా పెద్ద థ్యాంక్స్ ఈ బ్రోకి చెప్పాలి, హుస్సేన్ బ్రో. ఇక్కడ మేనేజ్మెంట్ ఇతను, అంటే నేను ఇక్కడ స్టే చేస్తా అనగానే ఒప్పుకున్నాడు, కార్లోనే పడుకుంటాను ఒప్పుకున్నాడు. ఇతను కనుక ఒప్పుకోకపోయి అంటే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి రూములు అంటే రూమ్ తీసుకొని చాలా ఇబ్బంది పడేవాడిని. బట్ ఇతను చాలా అంటే చాలా నైస్ పర్సన్. మీరు గండికోట వెళ్ళాలనుకుంటే ఇతని నెంబర్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను, ఇతన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇక్కడ ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాడు. మొత్తం ఇక్కడ మేనేజ్మెంట్ అంతా ఇతనే. చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నాడు మమ్మల్ని. అండ్ నెక్స్ట్ ఇయర్ మంచిగా గండికోట ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. అంటే నా సబ్స్క్రైబర్స్ కానీ, బయట ఉన్న వ్యూవర్స్ కానీ ఎవరో ఒకరు, అంటే ఒక ట్రిప్ లాగా ట్రావెల్ ఏజెన్సీ ఉంటుందిగా, అలా ప్లాన్ చేస్తున్నాను మంచి బడ్జెట్లో. బయట చాలామంది చాలా దారుణంగా ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేను మంచి ప్రైస్ పెట్టి మంచిగా ఛార్జ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. జస్ట్ వెహికల్కి అండ్ ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్కి అండ్ నేను అరేంజ్ చేసిన వాటికి కొంచెం బెస్ట్ బడ్జెట్లో పెడదామని చెప్పి చూస్తున్నాను. అంటే ఇదేదో డబ్బులు సంపాదించడానికి కాకుండా అందరూ ఎక్స్ప్లోర్ చేయాలన్న విధానంతో చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద నా వాట్సాప్ నెంబర్ పెడతాను, నాకు ఇంట్రెస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను మీతో. అండ్ సో దట్ కొంచెం మంది గ్యాదర్ అయ్యాక we will plan a trip. That's it for this video, guys. Bye, guys. See you in the next vlog. Until then, watch my previous videos. Bye, guys. Do like, share and subscribe my YouTube channel and press the bell icon. Bye, guys. See you in the next vlog.